హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు వంకాయ మామిడికాయ కూర ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. మనకి నెల్లూరు అంటే చేపల పులుసు ఎలా గుర్తొస్తుందో వంకాయ మామిడికాయ కూర అలాగే గుర్తొస్తుంది. ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇటు సైడ్ ఫంక్షన్స్ అంటే చాలు వంకాయ మామిడికాయ కూర కంపల్సరీ ఉండాల్సిందే, అంత బాగుంటుంది. అసలు చాలా సింపుల్గా అయిపోయే కర్రీ ఏంటి అని అడిగారంటే ఖచ్చితంగా అదే చెప్తారు, వంకాయ మామిడికాయ కూర అనేది. మనకి ఏం తినాలి అనిపించినప్పుడు కూడా ఇలా వంకాయ మామిడికాయ కూర అనేది చేసుకుంటుంటారు. సో చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా అయిపోయే కూర అన్నమాట ఇది. సో ఎలా తయారు చేయాలో చూసేద్దాం. కావలసినవి వంకాయలు, మామిడికాయ, ఎర్రగడ్డ, టమోటా. ఇవి నేను 1/2 కిలో తీసుకున్నాను. దానికి మీడియం సైజు మామిడికాయ అనేది తీసుకున్నాను. మామిడికాయ వేస్తే సరిపోతుంది. కొంచెం పులుపు అనేది మనకి చూసుకొని చింతపండు అనేది నానపెట్టుకుందాము. 2 ఎర్రగడ్డలు తీసుకున్నాను చిన్న సైజువి, 2 టమోటాలు తీసుకున్నాను మీడియం సైజ్ అన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకుందాము. బాండీ హీట్ అయిన తర్వాత 1 గంట ఆయిల్ అనేది వేసుకుందామండి. 1 గంటని కాదు, మనకి వంకాయ కర్రీ అంటేనే ఎక్కువ కావాలి కదా, అందుకని 2 గంటలు అలాగా వేసుకోండి. వంకాయ కూరకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హీట్ అయిన తర్వాత 1 ఎండుమిర్చి, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర అవి వేసేసుకున్నాము. ఉల్లిపాయలు వేసుకోండి, కరివేపాకు వేసుకున్నాము, ఆనియన్స్ ఇలాగా చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకొని వేసేసుకోండి. కొంచెం లైట్గా ఆనియన్ వేగిన తర్వాత టమోటా ముక్కలు వేసుకున్నాము. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను. మనకి ఇది గుజ్జులా అయ్యేంత వరకు వేపుకుందామండి. ఇప్పుడు పసుపు వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంతమంది ఆనియన్స్ వేసిన తర్వాత వేస్తారు, ఎందుకంటే పచ్చి వాసన వస్తుంది అని. నేనేంటంటే ఇక్కడ టమోటాలు గుజ్జేంత వరకు ఉంచుతాం కాబట్టి అప్పుడు పోయిద్దిలే అని టమోటాలు వేసిన తర్వాత వేస్తాను. కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇది ఒక పక్క ఉడుకుతుండగానే వంకాయలు అనేది కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువసేపు వంకాయలు కట్ చేసి పెట్టుంటే మనకి చేదు అనేది వస్తుందని నేను ఇలాగ పొయ్యి మీద అది కొంచెం మగ్గుతున్నప్పుడు కట్ చేసుకుంటాను. ఇలాగా 3 పీసెస్లా కట్ చేస్తానండి. కొంచెం ఉప్పు కారం అనేవి బాగా పడతాయని. నీళ్ళలో సాల్ట్ వేసేసి మనము ఈ వంకాయలను కట్ చేసి దాంట్లో వేసుకున్నామంటే చేదనేది రాదు అని నేను అలా చేసి పెట్టుకుంటాను. ఇలాగ మీడియం సైజులోనే మామిడికాయ ముక్కలు అనేది కట్ చేసుకోండి, మరి చిన్న ముక్కలుగా అయితే అవసరం లేదు. మనకి చింతపండు అంటే మామిడికాయ వేసినా కానీ పులుపు అనేది మనకి పూర్తిగా దిగదన్నమాట, అందుకని కొంచెం చింతపండు తీసుకొని నానపెట్టుకొని ఓరు పులుసు అంటారు కదా అలా వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం చింతపండు పులుసు పోసారంటే. అందుకని ఇది నానబెడుతున్నాను. చూడండి కొంచెం అనమాట, 1 ఇత్తనం అంటారు కదా అంతా. ఇలాగా బాగా మగ్గిన తర్వాత టమోటా, ఎర్రగడ్డ అంతా మనకి ఒక గుజ్జులా అయిపోతుంది. అప్పుడు మనము వంకాయలు అనేది వేసుకుందాము. ఇప్పుడే మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాము.
వంకాయలతో పాటు మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుంటే రెండు ఒకేసారి ఉడికిపోతాయి అన్నమాట. మనం కూరలో ఉప్పు వేసున్నాం కదండి, ఇలాగా కలిపెట్టేసామంటే మనకి కరుణ అనేది రాదు. ముక్కకి ఆ పులుపు అవన్నీ పడతాయి కదా వంకాయ ముక్కకి, అందుకని కరుణ రాదనమాట. మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకుందాము. ఒకసారి మూత తీసి చూసుకుందాము. ఇలాగా మనకి ఆయిల్లోనే మగ్గితే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. అందుకని ఇలాగ ఆయిల్లోనే మగ్గించుకోవాలి. ఇలాగ 2-3 టైమ్స్ అలా తీసుకొని చూసుకోండి. ముక్క బాగా వాడింది అనిపించినప్పుడు పులుసు అనేది పోసుకుందాము. ఇలాగా మగ్గించుకోవాలండి. చూడండి, ఇలాగ మగ్గిన తర్వాత చెప్పాను కదా, ఒకసారి చూసుకొని ఒకవేళ పులుపు ఎక్కువ అయ్యింది అనుకుంటే పొయ్యొద్దు. సరిపోదు అనిపిస్తే మటుకు ఖచ్చితంగా పోసుకోండి. కారం అనేది వేస్తున్నాను. ఇప్పుడే అన్నీ చూసుకోండి, ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా అనేది కొంచెం చూసుకొని, సరిపోలేదు అనుకుంటే సాల్ట్ అవి వేసుకోండి. ఇప్పుడు ఇలాగా కారంలో కూడా కొంచెం 5 మినిట్స్ అలాగా మగ్గిన తర్వాత చింతపండు చూపించాను కదా, ఆ పులుసు అనేది పోసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి పులుపు అనేది ఎక్కువ ఉందా లేదా అనేది. సరిపోతుంది అంటే చింతపండు తీసేసి పులుసు పోయండి, లేదంటే పిసికి ఇలాగా పోసుకోండి చింతపండు పులుసు. ఎందుకంటే ఒక్కోసారి మనం మామిడికాయ పులుపు అనేది ఎక్కువ దిగుద్ది అనమాట. అందుకని చెప్పి చెక్ చేసుకోండి. ఈ టైంలో ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని అప్పుడు వేసుకోండి. సో ఈ కూరకి మనము ఎక్కువ వాటర్ అనేది పట్టవన్నమాట. మనకి చిక్కగా ఉంటేనే కర్రీ బాగుంటుంది. చూసారు కదా, నేను టీ గ్లాస్ వాటరే వేసాను. ఇలాగా చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇంతేనండి, వంకాయ మామిడికాయ కూర చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఏం తినాలి బాగాలేదు నోరు అనుకున్నప్పుడు ఇలాంటి కర్రీ చేసుకొని ఒకసారి తిన్నారంటే మీరు ప్రతిసారి ఇదే కావాలి అన్నట్టు ఉంటుందన్నమాట ఈ కర్రీ టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.